శ్రమలలోనికి నిన్ను నన్ను వెళ్లకుండా ఆపడు. శ్రమలలోనికి, సమస్యలలోనికి, బాధలలోనికి, నిందలలోనికి, అవమానాల్లోనికి, ఇరుకుల్లోకి, ఇబ్బందుల్లోకి వెళ్లకుండా ఆపడు. వెళ్ళనిస్తాడు. కానీ అవి నీకు ఏ హాని చేయకుండా ఆయనే నీ పక్షమున నిలబడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఏది బాగుంటుంది? అగ్నిగుండంలో నెట్టబడ్డారు కాబట్టి దేవుడి సన్నిధిని చూశారు, కళ్ళారా దేవుడిని చూశారు, అనుభవించారు ఆయన సన్నిధిని. ఒకవేళ నెట్టబడకుండా బయట ఆపేస్తే ఏం లేదు, నెబుకద్నెజరు బ్రెయిన్ నట్టు కొంచెం లూజ్ చేస్తే అయిపోయేది. ఏంట్రా నా బిడ్డలు అగ్నిగుండలు ఏమన్నా పళ్ళు రాలుతాయని ఆపేస్తే అయిపోయేది. వెంటనే పట్టినోళ్ళలాగా వద్దురా అనేవాడు. అననీలా ఏనిచ్చాడు. అక్కడ రోషం ఏంటంటే, ఏందిరా నీకు అలా అగ్ని లేస్తావా? ఏందంట, ఎత్తే ఏంది? ఏం చెయ్యవు నా బిడ్డల్ని, ఏం చేయదురా అగ్ని, అది నా సృష్టి. చూస్తావా? శ్రమల్లో ఏబుని వేస్తాను, ఎయ్యిరా, ఏం చేస్తావు? ఏబుని ఏం చేయలేవు. మొక్కవోని దీక్ష, పట్టు వదలని విశ్వాసం నా ఏబుకుంది. ఎయ్యిరా, అన్నీ పోయినాయి, కానీ ఏ వదిలిపెట్టి వెళ్ళిపోయాడా? పొర్రపాటును కూడా. చివరికి 2 అంతలు వచ్చింది మొత్తం. 2 అంతలు. శ్రమల కొలిమిలోనికి వెళ్లకుండా మనల్ని ఆపడు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెబుతున్నా. రానిస్తాడు, అననిస్తాడు, మాట పడనిస్తాడు, దూషణ జరగనిస్తాడు, విమర్శ జరగనిస్తాడు, శ్రమలు రానిస్తాడు, శ్రమల మధ్యలోనికి నిన్ను పోనిస్తాడు. అయితే అవి నిన్ను ఎంత మాత్రం కూడా తాకకుండా నిన్ను కాపాడుకుంటాడు. ఇంకా చెప్పాలంటే అసలు అవి రావటం నాకు చాలా ప్లస్ బ్రదర్ అని నీ నోటితో నువ్వే అనేటట్టు చేస్తాడు ఆయన. సింహాల మధ్యలోనికి దానియేలుని వెళ్లకుండా వెళ్ళనిచ్చాడు. ఆపాలనుకుంటే ఆ నైటే ఆపేశాడు, కానీ వెళ్ళనిచ్చాడు. కానీ సింహములు దానియేలుకి ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూశాడు. ఇక్కడేమో అగ్ని బలము చల్లార్చాడు, అక్కడేమో వాటి నోళ్ళు మూసాడు. బ్రదర్, నీ చుట్టూ సింహాల నోరు తెరిచినట్టు తెరిచి ఉండొచ్చు పరిస్థితులు. అవి ఏవైనా కావచ్చు, ఎలాంటివైనా కావచ్చు, ఎంత క్రూరమైన ఇబ్బంది అయినా కావచ్చు. కొంతమందికి అప్పులు సింహాల్లాగా ఉంటాయి, కొంతమందికి రోగాలు సింహాల్లాగా ఉంటాయి, కొంతమందికి భౌతికమైన కేసులు సింహాల్లాగా ఉంటాయి, సమస్యలు, వాళ్ళ ముందు పెట్టుకున్నటువంటి పనులు సింహాల నోళ్ళు తెరిచి ఉంటాయి మింగుతామని. కొంతమందికి బలహీనతలు, వారి వ్యసనాలు, కొంతమందికి వాళ్ళు ఎదుర్కొనే శోధనలు. ఆత్మీయంగా కొన్ని సింహాలు ఉన్నాయి, భౌతికంగా కూడా కొన్ని సింహాలు ఉన్నాయి. నోళ్ళు తెరిచినట్టు ఉంటాయి కొంతమందికి చుట్టూ. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వాటి మధ్యలోనికి నిన్ను వెళ్ళడానికి అనుమతించిన దేవుడు వాటి నోళ్లను బంధించగల సమర్థుడు అని గుర్తెరుగు. వాటి నోళ్లను మూసి నిన్ను నన్ను విడిపించుటకు సమర్థుడు. మనల్ని విడిపించడానికే మహిమను వదిలి భూమి మీదకి వచ్చాడు. ఎంత ప్రేమించాడో ఒక్కటి గుర్తుపెట్టుకో ఈవేళ చాలు. ఆ ఒక్క సాక్ష్యం చాలు. యేసయ్యా నేనంటే ఎంత ప్రేమ నీకు అంటే చచ్చిపోయేంత ప్రేమ అని చనిపోయి చూపించాడు. ఇంకేం రుజువు కావాలి నీకు? ఏమోనన్నా దేవుడు కూడా నన్ను వదిలేశాడేమో అనిపిస్తుంది. నీ మొహం, ఎవడు చెప్పాడు నీకు వదిలేశాడని? వదిలేసినోడు అంత త్యాగం చేస్తాడు? అంత తేలిక వదిలేసేవాడు వదలడు. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మన బుద్ధిహీనతలు కొన్ని ఉంటాయి, మన పాపాలు కొన్ని ఉంటాయి. వాటిని ఒప్పుకొని మారు మనసు పొందాలి, అవి దిద్దుకొని సరిచేయబడాలి. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక. నిన్ను ప్రేమిస్తున్నాడు కానీ నీ పాపాన్ని, నా పాపాన్ని ప్రేమించడాయన. నిన్ను ప్రేమిస్తున్నాడు కానీ నీ దోషాన్ని, నా దోషాన్ని ప్రేమించడు. వాటిని అధిగమించడానికి మనల్ని ప్రేరేపిస్తున్నాడు, వాటిని విసర్జించడానికి మనల్ని పురికొల్పుతున్నాడు. కొంతమంది తప్పుడు జీవిత విధానంలో కంటిన్యూ అవుతూ ఉన్నారు. కొంతమంది వాటిని విసర్జించి, నన్ను ఎంత ప్రేమించిన నా ప్రభువుకి నమ్మకంగా నేను కూడా బ్రతకాలని అంకితం అవుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక పాపాలు చేసుకోవాలా?
ప్రేమిస్తున్నాడు గనుక పాపాన్ని విసర్జించి పశ్చాత్తాపడాలి. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! ఇంక నీకేం రుజువు కావాలి? పాపులమై ఉండగానే మనల్ని చచ్చిపోయేంత ప్రేమిస్తే ఈరోజు ఆ పాప జీవితాన్ని వదిలిపెట్టి ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధులమై ఆయనను సేవించుచు వెంబడించు ఈ దినాన మనల్ని వదిలిపెడతాడా? నిర్లక్ష్యం చేస్తాడా? అది అసంభవం. కనుక దేవుని ప్రేమ ఎటిదో మీరు తెలుసుకొని ఆయన మీ పక్షాన ఉన్నాడు, మీకు విరోధి ఎవడు లేడు. నీకు అనుమతించే సమస్యలు, శ్రమలన్నీ మహిమ కొరకే. అది ఆయన మహిమ కొరకు అండ్ నీ మహిమ కొరకు కూడా, తప్పించి నీకు కీడు కలిగించాలని, నిన్ను ఏడిపించాలని, ఏడిపించి ఆనందపడాలని మాత్రం కాదు. ఒకటి నీ అనుభవం, రెండు దేవుని మహిమ, మూడు నీకు కూడా మెప్పు, మహిమ, ఘనత కలగటానికి అగ్ని పరీక్షలన్నీ ఎరిగి ధైర్యం తెచ్చుకో. శ్రమ కొలిమిలోనికి పోనీయకుండా నిన్ను ఆపడు, కానీ శ్రమ కొలిమి అగ్ని నిన్ను కాల్చకుండా నిరంతరం కాపాడటం మాత్రం గ్యారెంటీ. హల్లెలూయా.